హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అన్నీ తానై అంతా తందానేనట, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆరే. ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్. బ్యారేజీలను ఎలా కట్టాలో చెప్పింది కేసీఆర్. వాటిని ఎప్పుడు పూర్తి చేయాలో, ఎలా నిర్వహించాలో స్పష్టం చేసింది ఆయనే. అంతేనా, ప్రాజెక్టు అంచనాలను మార్చింది, కాంట్రాక్టర్లను సవరించింది ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి చిన్న విషయంలోనూ ఆయన జోక్యం చేసుకోవడమే కాదు, పనులు ఎలా చేయాలో నిర్దేశము ఇచ్చారు. 3 బ్యారేజీల నిర్మాణాలు అవకతవకలకు చివరకు అవి బీటలు వారి కుంగిపోయి విఫలం కావడానికి కారణం ఇదే. కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక సారాంశం ఇదే అని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. అన్నీ తానై అంతా తందానే అయిందట. కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక సారాంశం ఇదే అని చెప్పి ఆంధ్రజ్యోతి వార్త ఇచ్చింది. ఆంధ్రజ్యోతి వార్త రాసే దాంట్లో అంటే కొంత అనుమానాస్పదంగా అంటే కొన్ని డౌట్లు ఉన్నాయి చాలామంది ప్రజలకి. అదొక జ్యుడిషియల్ కమిషన్ 650 పేజీలతోని నివేదిక ఇచ్చింది. రాహుల్ బొజ్జా నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషన్ చైర్మన్ ఘోష్ గారు ఇచ్చారు. దాన్ని తర్వాత తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి మొన్న ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పట్టుకున్నారు, అట్లా ఫోటో దిగి. దీనిపైన అధికారులు ఒక కమిటీ వేశారు అధ్యయనానికి. కమిషన్ నివేదిక పైన అధ్యయనం చేసి సమరీ ప్రిపేర్ చేయండి, అసలు ఎట్లా ఉంది కమిషన్ రిపోర్టు, దానిపైన ఏం చర్యలు తీసుకోవచ్చు అనే దానికోసం 3 డిపార్ట్మెంట్లు, ఇరిగేషను, జిఏడి, న్యాయశాఖ అధికారులతో కమిటీ ఏమన్నారు. ఆ కమిటీ ఫామ్ చేయడానికి ఏదో రాశారు. మరి అసలు ఈ అధ్యయనం చేయగతలికే, అసలు సీల్ తీయగతలికే, రిపోర్టు 650 పేజీలు చదవగతలికే ఈ సారాంశం ఆంధ్రజ్యోతికి ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లే. ఈ ఊహాగానాలు అంటే కమిషన్ విచారణ చేసిన కమిషన్ చైర్మన్ చెప్పలే ఇది ఏం తప్పు చేసిండో అంతా తానే ఆయనే కేసీఆర్ అని చెప్పలే. లేదా కమిషన్ అధ్యయనం చేసిన అధికారులు చెప్పలే, ఇంకా అధ్యయనమే చేయలే. లేదా ప్రభుత్వానికి సంబంధించిన కమిషన్ రిపోర్ట్ తీసుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలే. ఎవరు ఏది చెప్పగలిగే అసలు ఏముందో తెలుసుకోవడానికి కమిటీ వేస్తే ఐఏఎస్ ఆఫీసర్తోని ఆ కమిటీ ఇంకా అంటే ప్రభుత్వానికి అంత పెద్ద వ్యవస్థ ఉన్న ప్రభుత్వానికి తెలియకనే అధ్యయనానికి ఒక కమిటీ వేస్తే మరి వీరి అధ్యయనంలో అంతా కేసీఆర్ అని తెలిసిపోయిందట. ఈ వార్తలు విచిత్రంగా ఉంటాయి ఆంధ్రజ్యోతి రాసి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఆడ 11 కోట్లు దొరికినాయి అంటారు. బ్రేకింగ్. ఇప్పుడు 11 కోట్లు సీజ్ అయిన తర్వాత అది 11, 10, 5 అసలు డబ్బులా కావా చెప్పాల్సింది ఎవరు? ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు వాళ్ళు ఎవరు వచ్చి చెప్పరు. ఆంధ్రజ్యోతి బ్రేకింగ్ చేస్తుంది 11 కోట్లు దొరికినాయి అని. ఎక్కడ లెక్క పెట్టారాయా? ఎన్ని వందల నోట్లు ఏమున్నాయి, 100 నోట్లు ఎన్ని, 500 నోట్లు ఎన్ని, డినామినేషన్ ఏంది, ఎన్ని బండిల్స్ ఉన్నాయి, ఏ మిషన్లతో లెక్క పెట్టారు? మరి లెక్క పెట్టిన డబ్బును మండల మేజిస్ట్రేటు ఎంఆర్ఓ ముందు పంచనామా చేశారా? పంచనామా చేసిన డబ్బును సీజ్ చేసి కోర్టు ముందు అప్పచెప్పారా? ఇది ఏది తెలవతలకి వీళ్ళకి ముందే బ్రేకింగ్. వీళ్ళు అసలు అక్కడ ఏదైతే డబ్బులు ఉన్నాయని ఫామ్ హౌస్కి పోకముందే బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. అంటే ఈ అంతరార్థం ఏందో తెలియట్లేదు. ఈ దివ్యజ్ఞానం ఏమైనా ఉందా ఆంధ్రజ్యోతికి అర్థం కావట్లేదు. భవిష్యత్తు ముందే తెలిసిపోద్దే అర్థం కాని పరిస్థితి. ఇది కాళేశ్వరాన్ని కూడా అట్టే రాశారు. మొత్తం అంతా తానే కేసీఆరే అయిపోయింది, కేసీఆరే దీని అనకుండా అవి సారాంశమే చెప్పారట. ఇగో రాశారు సారాంశం అని. మొత్తం దాని సారాంశం కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక సారాంశం ఇదే. అంటే మీరు కోరుకుంటున్నారు సారాంశం ఇది ఉండాలని. ఆ కోరుకున్నది ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తారు. ఇక దీనివల్ల ఏమైందంటే నిజాలు మరుగున పడతాయి. నిజంగానే కమిషన్ రిపోర్ట్ని అధ్యయనం చేయడానికి ఒక అధికార కమిటీ చేశారు. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేస్తే అప్పుడు నిజంగా అనుకోవచ్చు. అసలు ప్రభుత్వమే అయోమయంలో ఉండి కమిషన్ రిపోర్టు అంతా రెడీ చేసి ఇవ్వటానికి సిద్ధమైన పరిస్థితుల్లో కేసీఆర్కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ని పిలిచారు. అప్పటిదాకా కేసీఆర్ని కూడా పిలవలే. కేసీఆర్, ఈటెల రాజేంద్ర, హరీష్ రావుని ఎప్పుడు పిలిచారు తెలుసా? రేపో మాపో కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతుందని ప్రభుత్వానికి తెలిస్తే ప్రభుత్వం ఊరినాయన మా పరువు బాద్ది. అసలు వేసిందే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కోసం కమిషను. కేసీఆర్ని పిలవకుండా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇస్తే అది ఏమి రిపోర్ట్ అంటారో దానిపైన మాకేమవుద్ది, అపవాదం వద్దు. కాబట్టి ఏదో పిలిచినట్టు చేయండి, ఇన్వెస్టిగేషన్ అది చేసి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి, తర్వాత చూద్దాం అని చెప్పి ప్రభుత్వమే ఒక రకంగా చేతులు ఎత్తేసింది. కమిషన్ విషయంలో ఆ ఫెయిల్యూర్ అయిపోయింది విచారణ విషయంలో. ఇదే కాదు, విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పైన కూడా, దానిపైన కూడా మదన్ బి లోకూరు జస్టిస్ ఆయనతో కమిషన్ వేశారు, రిపోర్ట్ వచ్చింది. అది కూడా దానిపైన కూడా కదలిక లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. వాళ్ళందరికంటే ఉత్సాహం ఆంధ్రజ్యోతికి ఎక్కువైంది. మరి ఏం జరిగిందో కానీ
లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగు 70 నుంచి 100 స్థానాల ఫలితాలు తారుమారని మా వద్ద 100% ఆధారాలు ఉన్నాయి. వాటిని త్వరలోనే బయటపెడతాం. ఇది అణుబాంబు వంటిది. ఇక ప్రకంపనలే. పూర్తిగా నిర్వీర్యమైన ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ లీగల్ సదస్సులో రాహుల్ గాంధీ చెప్పిండు. సాగు చట్టాలను వ్యతిరేకించవద్దని అప్పట్లో అరుణ్ జైట్లీ తనను హెచ్చరించారని వెల్లడి ఖండించిన అరుణ్ జైట్లీ తనయుడు. 70 నుంచి 100 స్థానాల్లో ఫలితాలు తారుమారు చేసిండట మోడీ. రిగ్గింగ్ చేసిండు మోడీ. రిగ్గింగ్తో ప్రధానైండు, రిగ్గింగ్ ప్రధానని డైరెక్ట్గా కామెంట్ చేసిండు రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఆ 70 నుంచి 100 స్థానాలు రిగ్గింగ్ చేయకుండా ఉంటే, నిజంగానే ప్రజలు ఇచ్చిన మ్యాండేటే జరిగి ఉంటే ఒక 40-50 స్థానాలు ఇటు అటు అయితే ఆయన ప్రధానమంత్రి కాకపోవు, హ్యాట్రిక్ సాధించకపోవు, మూడోసారి ప్రధానమంత్రిగా. ఇది రిగ్గింగ్ ప్రధానమంత్రి అంటాడు. మొన్నదాకా ఒక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచిండు మోడీ అని చెప్పి అదొక చర్చ ఉంది. ఇది ట్యాంపరింగ్ కాకుండా ఇంకొక అడుగు ముందు చేసి రిగ్గింగే చేసిండు అంటాడు. అనేక రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు కానీ రకరకాల స్టేట్లలో జరుగుతున్న ఎన్నికలపైన అనేక అనుమానాలు. పోలింగ్ పర్సెంటేజ్కి కౌంటింగ్ రోజు చేస్తున్న పర్సెంటేజ్కి తేడాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏడీఆర్ రిపోర్ట్ అని ఒకటి ఏదో ఇచ్చారు వాళ్ళు. 12.54% డిఫరెన్స్ ఉంది పోలింగ్ రోజు నమోదైన ఓటింగ్కి కౌంటింగ్ రోజు వచ్చిన ఓట్లకి అని చెప్పి. ఈ తేడాలన్నీ చూసిన తర్వాత ఈవీఎంలను ఏమైనా చేశారని ఒక అనుమానం వచ్చింది. ఇక ఇంకొక అడుగు ముందుకు వేసి వాళ్ళు రిగ్గింగే చేశారంటే, మరి రిగ్గింగ్ ఆటం బాంబులు అంటే ఆధారాలు ఉన్నాయట. ఆటం బాంబుని ఎప్పుడు ఇసురుతాడు, ఆ ఆటం బాంబు ఎవరి మీద పడిద్ది, ఈ ప్రకంపనలు ఎవరికి వస్తాయి, మనం భవిష్యత్తులో చూడాలి. మరి మోడీ దీనిపైన ఏమైనా స్పందిస్తాడా, ఎన్నికల కమిషన్ ఏమైనా స్పందిస్తుందా? ఎందుకంటే డైరెక్ట్గా ఎన్నికల కమిషను ఇన్వాల్వ్మెంట్తో రిగ్గింగ్ చేసిండని ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు చెప్పిండు. ఈరోజు 75 సంవత్సరాల ప్రజాస్వామ్య భారతదేశంలో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లో జరిగిన అంతర్గత కలహాలు, అంతర్గత కుమ్ములాట్లు లేకుండా జరుగుతున్నాయంటే ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థే కారణం. ఎన్నికలు సాఫీగా జరిగి ఎన్నికల మ్యాండేట్, ప్రజల మ్యాండేట్తో నడుతున్న ప్రభుత్వాలు కాబట్టి లేదు. అట్లా కాకుండా అసలు ఎన్నికలే ప్రశ్నార్థకం అయితే, ఎన్నికలపైన అనుమానాలు ఉంటే, ఎన్నికల విషయంలో విశ్వాసం లేకపోతే ప్రజలకి మరి ఆ పరిస్థితులు ఇక్కడ కూడా వస్తాయి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ పరిస్థితులు. కాబట్టి ఆ విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రం పైన, ఎన్నికల సంఘం పైన ఉంది. ఇప్పుడు కామెంట్ చేసిండు రాహుల్ గాంధీ. అణుబాంబు ఉందా, నిజంగా ఆధారాలనే లేవు, కానీ కామెంట్ చేసినప్పుడు దానిపై స్పందించాలి. అట్లాంటిది ఎక్కడన్నా ఉంటే 70 నుంచి 100 స్థానాలు అంటే ఆధారాలు ఇవ్వండి, ఆధారాలపై చర్యలు తీసుకోవడానికి కమిట్మెంట్ ఉంటే మోడీ మాట్లాడాలి. మౌనముని లేక కూర్చుంటే కాదు. రైట్, సాక్షి చూద్దాం. బాధ్యులు వారే, కాళేశ్వరం వైఫల్యంతో కేసీఆర్, హరీష్, ఈటల అధికారులు, ఇంజనీర్ల పాత్ర. సర్కారుకు సమర్పించిన నివేదికలో జస్టిస్ పినాషి చంద్రఘోష్ కమిషన్ ప్రత్యక్షంగా పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ బరాజుల వైఫల్యం, ప్లానింగు, నిర్మాణము, నిర్వహణ, పర్యవేక్షణ సంబంధిత అవకతవకల పాత్ర, అంచనాల పెంపు, ఒప్పందాల సవరణ, గ్యారెంటీలు విడుదలకు ఒత్తిడి చేశారు. PCL ముసుగులో గత ప్రభుత్వ అక్రమాలకు పాల్పడింది అని చెప్పి సాక్షి పేపర్ కూడా బాధ్యులు ఎవరనేది తేల్చేసింది. మరి ఈ పేపర్ వాళ్ళకి ఎట్టొస్తుంది బాధ్యులు? ఆ రిపోర్ట్ చదవగలిగే, రిపోర్ట్ సమరీ వాళ్ళు బయట పెట్టగలిగే వీళ్ళే బాధ్యులను డిసైడ్ చేస్తారు. కేసీఆర్ బాధ్యుడని తెలిసిపోయిందట. రైట్, బీసీలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర జరుగుతుంది. ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ యథావిధిగా అమలు చేయాలి. ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇస్తామంటే ఊరుకోం. ఇందిరా పార్కు బీసీల మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఎన్ రామచంద్రరావు చెప్తుండు. బీసీలకు రిజర్వేషన్లపైన నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ కమిటీ, స్టేట్ కమిటీ ఒక ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది. 42% రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థలు ఇవ్వాలి. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మాట తప్పుతుంది. 42% కాకుండా 32% ఇస్తుంది. ఆ 42లో 10% ముస్లింలకు ఇస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. మరి వాళ్ళు ఎక్కడ చెప్పట్లే. అసలు మీరు 32, 42 పక్కన పెడితే మీరు కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి నోట్ రిలీజ్ చేయండి. ఏడ కూర్చొని ఇందిరా పార్క్ దగ్గర కాకుండా మీరు మాకు బిల్లు పంపారు 42% స్థానిక సంస్థల బీసీలకు ఇవ్వండి రిజర్వేషన్ అని. కానీ ఆ బిల్లులో ముస్లింలకు మళ్ళీ 10% ఇస్తా అంటున్నారు. ఇది తప్పు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బీసీలకు మాత్రమే 42%తో మళ్ళీ బిల్లు పంపండి అని రిటర్న్ పంపండి. బిల్లుని రిటర్న్ పంపండి. రిటర్న్లో రిమార్క్స్ రాస్తూ పంపించండి. అప్పుడుగా తెలిసేది. ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడితే ఎవడు విలువ ఇస్తాడు? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రం దగ్గర బిల్లు ఉంది, రాష్ట్రపతి దగ్గర. ఆ నోటుతోని రిటర్న్ పంపండి. నిజంగానే అది అయితే ముస్లింలతోని కలిపే 42% ఇస్తే
అది కాకుండా మతం సెంటిమెంట్ కోసం ముస్లింలు హిందువులని ఇందులో తీల్చి ఇది ఒక పబ్బం గడుపుకునే కార్యక్రమం తప్ప 32 అయింది, 42 అయింది. ఎక్కడ 32? ఈ కొత్త పదం ఎంచుకున్నారు. నమస్తే తెలంగాణ. రైట్. ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికల ఖాయం, టికెట్ల కోసం కాంగ్రెస్ల సిగపట్లు. అసలు కాంగ్రెసు వలస కాంగ్రెసు సిగపట్లు పడుతున్నాయట. టార్గెట్ మీనాక్షి నటరాజను, ఆమె చుట్టూ 100 మంది పోలీసుల వలయం. సామాన్య ప్రజలను కలవకుండా రోప్ కంచా, పల్లె కన్నీళ్లు ఢిల్లీకి చేరకుండా నేతల ఎత్తుగడ. చుట్టూ నడిచిన మంత్రులు, ఎగువ శ్రేణి నేతలు, ముందు నడిచిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, పాదయాత్రను కబ్జా చేసిన సీఎం సన్నిహిత వర్గం. ఇది కాంగ్రెస్లో సిగపట్లు మొదలైనయట. వీళ్ళకి అదార్థమైనట్టు. నమస్తే తెలంగాణ. అసలు ఎన్నికలు వస్తాయా రావా? వాళ్ళు అనర్హత స్పీకర్ వేస్తారా, డేకి ఇస్తారా, ఇంకా పెండింగ్ పెడతారా అని అనుమానం ఉంటే అయిపోయింది. ఎన్నికలు వస్తేనే 11 సీట్లలో ఏది జూబ్లీస్తో సహా. ఇక వాటిలో టికెట్ల కోసం కాంగ్రెస్లో సిగపట్లు స్టార్ట్ అయినాయి. పాత కాంగ్రెస్ వాళ్ళు మాకే ఇవ్వాలి టికెట్ అని, జాయిన్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు మాకే కాంగ్రెస్ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటాం మేము అని చెప్పి వాళ్ళు అడుగుతున్నట్టు ఒక సిగపట్లు నడుతున్నాయి అన్నట్టు రాసిండు. దీంట్లో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర గురించి రాశారు. మీనాక్షి నటరాజన్ పల్లెల్లో ప్రజల నాడెట్టుందో తెలుసుకోవడానికి పోయారు. అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం చెబుతున్న నివేదికలు నమ్మకనాయం, కానీ అధిష్టానమే డైరెక్ట్ పల్లెలకు పోయి ప్రజల నాడెట్టుంది రేవంత్ రెడ్డి పరిపాలన పైన తెలుసుకొని రమ్మన్నారు. అది తెలవకుండా ఉండటం కోసం చుట్టూ గమ్మారట. 100 మంది పోలీసులట, 100 మంది నాయకులు. ఇక ఆమెను ప్రజలతో మాట్లాడించే పరిస్థితి లేదు, ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఎక్కడున్న నాయకులు ప్రజల బాధలు తెలుసుకోవాలి, వాళ్ళు ఢిల్లీకి చేరనీరు అనేది ఒక వార్త. ఇది కొంత నిజం కూడా అనిపిస్తుంది. రోతరాతలు, తప్పుడు కోతలు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై దుష్ప్రచారం. తెలంగాణ కోసం పరితపించిన కేసీఆర్ బదనాం చేసేందుకు మీడియా సంస్థల కుట్ర. సీల్డ్ కవర్ నివేదిక వివరాలు వాళ్ళకి ఎట్లా తెలుసు? 3 సార్లు కొట్టుకుపోయిన పోలవరంపై మౌనం, 2 పిల్లల గుంగిన కాళేశ్వరంపై రాద్ధాంతం. కేసీఆర్పై ప్రధాని మోదీ, తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడబలుక్కొని దాడి. కడిగిన ముత్యంలా కేసీఆర్ బయటపడతారు. 50 సార్లు ఢిల్లీ వెళ్ళి రేవంత్ సాధించింది ఏమిటి? ప్రజల జేబులు కొట్టి ఢిల్లీ కాంగ్రెస్ కప్పం. సీఎం పీసీసీ చీఫ్ దద్దమలనే రంగంలోకి మీనాక్షి నటరాజన్, నిప్పులు చేరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రోతరాతల తప్పుడు కోతలని చెప్పి అంటున్నారు. ఒక కీలకమైన పాయింట్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిండు. సీల్డ్ కవర్లో ఉన్న నివేదిక వీళ్ళకెట తెలిసింది? కేసీఆర్ ఉండను, హరీష్ రావు ఉండను, ఈటల రాజేంద్రను, వాళ్ళే దోషులను, వాళ్ళే ద్రోహులను ఎట్లా తెలుస్తుంది? యాడ్ నుంచి వచ్చింది సీల్డ్ కవర్ బయటికి? నిజంగానే సీల్ ఉందా, ఇప్పేశారా? లేకపోతే సీల్ ఇప్పారా? వార్తల ఈ న్యూస్ పేపర్లు రాసిన వార్తలనే ఆ కమిషన్ రిపోర్ట్లో పెట్టారా అనేది ఆయన కీలకమైన పాయింట్. వాస్తవంగా సీల్డ్ కవర్ కదా అది. సీల్డ్ కవర్లు ఇచ్చింది సీల్ దిగతాలకి ఏళ్ళకెడ తెలుస్తుంది ఎవరిది ఉంది తప్పు ఏంది అనేది తెలియదు కదా అనేది. వాళ్ళు చాలా పేపర్లు కేసీఆరే దాని చుట్టూ ఉండని రాశారు. ఇంకోటి కేసీఆర్ పైన ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు గడికి కూడబలుకొని దాడి చేస్తారు. అయినప్పటికీ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడని కేసీఆర్ని ఆయన వెనకేసుకొచ్చి, కడిగిన కడగాలంటే మురికి అంటూ ఉండాలి. అంటే మురికి అయితే అంటిందని ఒప్పుకుంటున్నట్టే. కడిగిన ముత్యం లెక్క రావాలంటే, కడిగించుకోవటం జరగాలంటే మురికి అంటే ఉంటుంది అనేది ఒక వాదన కూడా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించిన దానిపైన. ఏపీలో బనకచెర్ల చిచ్చు, మండిపడుతున్న మేధావులు, కాంట్రాక్టర్ల కోసమేంటూ ఆగ్రహం. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం, సభలు, సమావేశాలు నిర్వహణ. తెలంగాణ పోరాటానికి మద్దతు, విశ్రాంత ఇంజనీర్లు కూడా నో. ఏపీ ప్రభుత్వం 81,000 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టింది పోలవరానికి ప్యారలల్గా బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్. దానిపైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇంటర్నల్గా. ఇక బయట చెప్పుకునే సిపిఐ పార్టీ నారాయణ లాంటి వాళ్ళు, ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్ అని చెప్తున్నారు. ఇది ఒక పనికిమాలిన ప్రాజెక్టు, కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం తప్ప రైతుల కోసం, రాష్ట్రం కోసం కట్టే ప్రాజెక్టు కాదు. బనకచెర్ల వృధా. బనకచెర్ల గుదిబండ కాబోతున్న ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో. కాబట్టి దాన్ని నిర్మించొద్దని మేధావులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. అయినప్పటికీ పదే పోలవరం వద్దు, బనకచెర్ల ముద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీనిపైన తెలంగాణ అభ్యంతరాలు చెప్తుంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రెండేపులు కలిసి తెలంగాణ అబ్జెక్షన్స్ ఎట చెప్పిద్ది, తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు బాగే మాకు ముఖ్యం, ఎట్లా ఆపుతారో చూస్తామని వాళ్ళు సవాల్ ఇస్తున్నారు. అసలు అది పనికిరాదు రానాయన, అది పనికి వచ్చేది కాదు, డబ్బులు దండగైతే, మెడకు గుదిబండ అయితే, రాష్ట్రానికి గుదిబండ అయితే అని చెప్తుంటే అది ఆలోచించకుండా, అది తెలంగాణ అబ్జెక్షన్స్ ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో మేధావులు అబ్జెక్షన్ చెప్తున్నారు, ఇంజనీర్లు అబ్జెక్షన్ చెప్తున్నారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల స్విచ్ మొదలైంది. ప్రజా ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మేధావులు,
ఇంజనీర్లు వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారట. ఇది ఒక వార్త. అయితే మంత్రి సురేఖ పైన క్రిమినల్ కేసు 21 లోపు ఆమెకు నోటీసులు ఇవ్వండి. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం. విషపూరిత వ్యాఖ్యలు చేసేవారికి ఇది గుణపాఠం కావాలని కేటీఆర్ చెప్పిండు. కేటీఆర్ పైన సమంత సినిమా నటి ఆమె పైన అక్కినేని నాగార్జున కుటుంబం పైన ప్రత్యక్షంగా పరోక్షంగా మంత్రి హోదాలో ఉండి కొండా సురేఖ మాట్లాడారు. ఆ మాటలపైన కేటీఆర్ కొంతమంది సినిమా నటులను కూడా తీసుకుంటే కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన మంత్రి పైన. అది మొత్తానికైతే క్రిమినల్ కేసు బుక్ చేయమంది మంత్రి పైన. నాంపల్లి కోర్టు నిన్న ఇచ్చింది ఆర్డర్లో ఆగస్టు 21 లోపు ఆమెకు నోటీస్ ఇచ్చి కేసు బుక్ చేయమని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేస్తుంది, స్టే తెచ్చుకుంటుందా కొండా సురేఖ గారు చూడాలి. రైట్, దిశ పేపర్ చూద్దాం. రైట్, గొర్రెల స్కామ్ వెనక బీఆర్ఎస్ పెద్దలు 1000 కోట్ల కుంభకోణంలో ఎవరి వాటా ఎంత? త్వరలోనే మాజీ మంత్రి తలసానికి ఈడీ నోటీసులు. ఆయనకు తెలియకుండానే ఓఎస్డీ ఇదంతా చేశారా? 200లకు పైగా మ్యూల్ ఖాతాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి. ఈడీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు. విచారణలో బడా నేతల పేర్లు బయటకు వచ్చే ఛాన్సు. గొర్రెల స్కామ్ వెనక బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారా? ఎవరో ఒక పెద్దలు లేకుండా చిన్న ఎంప్లాయీ చేయలేరు. కేవలం ఒక మంత్రి ఓఎస్డీనే 1000 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేస్తారంటున్నాము. నిన్న కర్ణాటకలో ఒక బయటపడ్డది ఇష్యూ. కాంట్రాక్ట్ ఎంప్లాయీ 15,000 రూపాయల నెలకు జీతం, కానీ 100 కోట్ల ఆస్తి సంపాదించిండట. మొత్తం ఎంక్వైరీ చేస్తుంటే మరి ఒక 15,000 రూపాయలు జీతం చేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించినట్టే ఆయనకు సహకరించిన అధికారులు ఎంత సంపాదిస్తారు? అట్లా ఇక్కడ కూడా 1000 కోట్ల రూపాయల అవినీతిలో ఆ ఓఎస్డీ ఇంత చేసినంటే దీని వెనక ఎంతమంది పెద్ద తలకాయలున్నాయి, ఆ పెద్ద తలకాయలకు కూడా నోటీసులు ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ అప్పుడు బయటకు వద్ది. మొత్తానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి, పశు సంవర్ధక శాఖ మంత్రి, ఆయనకు కూడా నోటీసులు ఈడీ ఇచ్చే అవకాశం ఉందట. మొత్తానికి డొంక అంతా కదిలేటట్టే ఉంది. లోకేష్ కేటీఆర్ సీక్రెట్గా ఎందుకు కలిశారు? బనకచర్ల పనులు ఆపింది మేమే, డిప్యూటీ సీఎం బట్టి చెప్తున్నాను. లోకేష్ కేటీఆర్ ఎందుకు కలిశారంటే బనకచర్ల మీరు ఆపితే మళ్ళీ కట్టడానికి కలిసినట్ట. మరి అర్థం కాలే. ఆయన నేను కలవలేదంటాను, లేదు కలిశారంటాను డిప్యూటీ సీఎం. వెలుగు పేపర్ చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగు. 70 నుంచి 100 సీట్లలో అక్రమాలు జరిగినాయి. వాటిలో 15 సీట్లు తగ్గిన మోదీ ప్రధాని కాకపోతుండే అని రాహుల్ గాంధీ చెప్పిండు. మరి ఆటం బాంబు పేల్స్తున్నాడు, ఎప్పుడు పేలుతారో చూడాలి. రైట్, ఆంధ్రప్రభ. బీజేపీని ఓడిస్తాం, మోదీని గద్దెదించేది రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ చెప్పినా కుర్చీ వదలని ప్రధాని. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల్లోనే కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వంలో బీసీ చట్టం తెస్తాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఏఐసీసీ నిర్వహించిన న్యాయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు మోదీని బీజేపీని గద్దెదించేది రాహుల్ గాంధీ అనట. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నాయకత్వంలో బీసీ చట్టం చేస్తాడట. రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి కాదుగా, తెస్తే గీస్తే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తేవాలా. మరి ఆడిపోయాం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అంటుండు. రైట్, రాహుల్ గాంధీ ముక్కు నేలకు రాయాలట. 70 ఏళ్లలో బీసీలకు చేసిన శూన్యం. బీసీని సీఎం చేయని కాంగ్రెస్కు మాట్లాడే హక్కు లేదు. అమలు సాధ్యంగాని కాదని తెలిసిన బీసీ రిజర్వేషన్ డ్రామా. బీజేపీ మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్న సీఎం క్షమాపణ చెప్పాలి. బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తుండు. కిషన్ రెడ్డి ఒక మాట చెప్తుండు, అమలు సాధ్యం కాదని తెలిసినా బీసీ రిజర్వేషన్ డ్రామా ఆడుతున్నారని చెప్తుండే కేంద్ర మంత్రి. మీరు మరి అమలు సాధ్యం కానీ బీసీ బిల్లు కోసం మీరు ధర్నాలు ఇది చేస్తున్నట్టు. మరి ఇది కూడా మోసమేగా, బీసీలను మోసం చేయటం. మీరు అమలు సాధ్యం కాదని డిసైడ్ చేశారు, అయిపోయా కేంద్ర మంత్రివాదాలు చేసిన తర్వాత మళ్ళీ మీరు దాంట్లో ముస్లింలు కలిశారు, లేదంటే మేము చేద్దాం, అమలే సాధ్యం కాదంటే మళ్ళీ ముస్లింలు గొడవైంది అంటే మొత్తానికి ఇచ్చే ఉద్దేశం లేదు, సాధ్యం కాదు. మీకు ఇచ్చే కమిట్మెంట్ ఉంటే తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చాక మన దగ్గర ఇవ్వడానికి ఇబ్బంది ఉంది. 10th షెడ్యూల్లో పెట్టారు తమిళనాడుకి సంబంధించి. ఇదే పార్లమెంట్ చట్టం చేసింది. మన దగ్గర ఎందుకు చేయలేరంటే మీకు కమిట్మెంట్ లేదు. రైట్, ఈనాడు చూద్దాం.
ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.